ఇదే మన వైకుంఠపురం. 30 ఏళ్ల తర్వాత కొత్త సంగీత భారతి నిర్ణయించే సమయం వచ్చింది. తాతయ్య గారిలా ఆయన తర్వాత నేను సంగీత భారతిని అవ్వాలి. స్వచ్ఛమైన సంగీతమే నా ఉచ్ఛ్వాసం, నిశ్వాసం. ఎన్ని పాశ్చాత్య సంగీత పిల్ల కాలువలు పుట్టినా అన్నిటికీ అమ్మ శాస్త్రీయ సంగీతమే. నా లైఫ్ టైం డ్రీమ్ క్వీన్ ఎలీతో కలిసి పాడటం. ఈ ట్యూన్ వింటే క్వీన్ ఎల్లి కూడా నీ ఫ్యాన్ అయిపోతుంది. సరే గురుగారు, నువ్వు నాతో కలిసి పాడడానికి మీ తాతగారు ఒప్పుకుంటారా? తాతయ్య గురించి నీకు బాగా తెలుసు. ఆయన కార్పొరేట్ షోస్ చేయరు, సినిమా పాటలు పాడరు. ప్రేమిస్తూ బతికేస్తా చివరిదాకా. ఇవన్నీ మనసులో పెట్టుకుని నువ్వు ఏకాగ్రత కోల్పోవద్దు. సంగీతాన్ని నీ కొడుకులు మనవడు రోడ్డు మీద పడేశారు. శాస్త్రి గారు ఇప్పుడు ఏం చేస్తారో మరి. శృతి తప్పితేనే ఊరుకోను. గతి తప్పావు. నువ్వు నన్ను మోసం చేయడం ఇక్కడ ప్రాబ్లం కాదు, కానీ నాకు నీ మోసం తెలియడం ఇక్కడ ప్రాబ్లం కదా. సంగీతం అనేది వారసత్వం కాదు, వరం. స్వచ్ఛమైన స్వరం, నిజమైన ప్రేమ పారదర్శకంగా ఉంటాయి.